ఉండవల్లి భూములు నేను మాట్లాడతాను ప్లీజ్. మా ఉండవల్లి భూములు టౌన్కి విజయవాడకి అతి దగ్గరలో ఉన్నవి. ఇవన్నీ కూడా సంవత్సరానికి 3 పంటలు పండే భూములు. అయితే మేము నిరంతరం ఉల్లి, పసుపు, కూరగాయలు, ఫ్లవరు అన్ని టౌన్కి వెళ్ళి మేము అమ్ముకొని సన్నా చిన్నగా రైతువి. మాకు ఇక్కడ ఏం డెవలప్మెంట్ అక్కర్లా. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పక్కమ్మటి అపార్ట్మెంట్ కనుక ఈ భూముల్ని మా ఉండవల్లి గ్రామంలో ఈకుండా మొత్తం కూడా 29 గ్రామాల్లో భద్ర గ్రామం. మా భూములు కూడా పవన్ కళ్యాణ్ గారికి మేము ఏంటంటే మా భూముల వరకు మాత్రం మాకు వద్దు, మా భూములు మాకే కావాలి అని మేము మరి ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి ఈ రకమైన కేసు చేస్తున్నాం. వారు తక్షణమే దీని మీద వారు ఏమైనా సరే వారు ప్రయత్నాలు చేసి మా గ్రామాన్ని మాకు మా పిల్లలకి మా భూములు మాకే కావాలని మనం కోరుకుంటున్నాం. ఇదే మా సోదరులారా. సార్, ఈ గ్రామంలో 29 గ్రామాల్లో ఉండవల్లి ప్రత్యేకం అండి. 29 గ్రామాల్లో ఉండవల్లి ప్రత్యేకమని ఎందుకు చెబుతున్నామంటే 28 గ్రామాలు రాజధాని అన్నాక భూములు ధరలు పెరిగాయి. ఉండవల్లి వచ్చేవరకు ధర తగ్గిందండి. మనం ఉండ ఈ నెల 15 కోట్ల రూపాయలు జరిగిందండి. 3 సంవత్సరాల క్రితం ఇవన్నీ అపార్ట్మెంట్స్ ఖర్చు పడింది. ఇక్కడ అసలుకి రాజధానికి తీసుకుంటానికి అసలు భూమి లేదండి. ఇక్కడ ఎందుకు లేదన్నామంటే ఇక్కడ ఒక 100 మీటర్ల కొండవీటి వాగండి. ఈ 100 మీటర్ల కొండవీటి వాగు, తర్వాత 100 మీటర్లో కరకట్ట, తర్వాత 150 మీటర్లో కృష్ణానది. ఇవన్నీ కొండలు గుట్టలు. పోతే విజయవాడకు దగ్గరగా ఉండటం వల్ల మా పొలాలన్నీ ప్లాట్లు వేసుకున్నామండి. లేఅవుట్లు అవ్వలేదు. అంటే గుడాపురులు కాదు, ఏదో చిన్న రోడ్లు వేసుకుని చిన్న ప్లాట్లు 100-200 గజాలు ఇవన్నీ ప్లాటింగ్ అయ్యే ఉండేయండి. ఇవి కూడా తీసుకుంటా అంటున్నారు. అందుకని దయించి మా ఉండవల్లి గ్రామాన్ని ఒక్కదాన్ని మీరు మాకు వదిలిపెట్టవలసిందిగా కోరుచున్నాం. మా ఉండవల్లి గ్రామాన్ని ల్యాండ్ పూలింగ్ నుంచి అసలు ఫస్ట్ మా ఉండవల్లి గ్రామం పెట్టలేదండి. అసలు మా ఉండవల్లి గ్రామం ఫస్ట్ అసలు ల్యాండ్ పూలింగ్ పెట్టలేదు. ఏదో పెద్దవాళ్ళు ఉన్నారు, గంగరాజు గారు వాళ్ళు ఉన్నారని చెప్పి వైఎస్ఆర్ వాళ్ళు రచ్చగొడితే మా ఊరిని కూడా కలిపారండి ఫస్ట్ తర్వాత. అందుకని దయించి మా ఉండవల్లి గ్రామం ఒక్కదాన్ని అసలు మా ఉండవల్లి గ్రామం నుండి ఎప్పుడు కూడా ఇది వైఎస్ఆర్ పార్టీ రెచ్చగొడుతుంది, ఇవ్వట్లేదని నారాయణ గారు, పత్తిపాటి పుల్లారావు గారు అన్నారండి. అది కాదండి. ఇక్కడ మొన్న మీ పిలుపు మేరకు తెలుగుదేశం మెజార్టీ వచ్చిందండి. 1983లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా 50 ఓట్లు కనిపించినారు తెలుగుదేశం. ఎప్పుడు తెలుగుదేశానికి ఇక్కడ 150 ఓట్లు కనిపించినారు. 150 ఓట్లు. మీరు మన ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఉన్న వల్ల ప్రజారాజ్యం మెజార్టీ వచ్చింది. ఇప్పుడు మొన్న మీ పిలుపు మేరకు తెలుగుదేశం మెజార్టీ వచ్చింది. ఈ ఊళ్ళో ఎప్పుడు లేని కేవలం మీ పిలుపు మేరకే మా గ్రామం అంతా నిలబడిందండి. దయచేసి మా గ్రామాన్ని దీన్ని వదిలిపెడితే వాళ్ళకి నష్టమే లేదండి. దీన్ని వదులుతారు, వాళ్ళకి నష్టమే లేదు. ఊరికి చివరి ఉన్నామండి, కొండాటం ఉంది. రోడ్డు ఎట్టించేస్తున్నారు. రోడ్లు కరకట్టండి, అమ్మట వేస్తారంట. ఊళ్ళో నుంచి రావట్లా. ఊళ్ళో నుంచి ఈ రోడ్డు ఉందండి. వేరే దారి ఉంది వాటికి, వాళ్ళకి దారి లేదండి. కాదు, వాళ్ళు రోడ్లు వేసుకోవడానికి వేరే దారి వేసుకుంటారు, కరకట్టం వేసుకుంటా అన్నారండి. ఇక్కడ ఈ రోడ్లు అలర్ట్ చేస్తామంటారండి. చేయొచ్చండి, రోడ్లకి మేము వేస్తానికి రెడీ అండి. వాళ్ళు ఎక్కడ రోడ్లు వేసుకున్నారు. ఇంకొకసారి చెప్పండి. రోడ్లకి ఏంటి? రోడ్లు కరకట్టంటే రోడ్డు వస్తా అంటారండి. ఇప్పుడు మీరు రోడ్డు ఒక రోడ్డు అండి. మీరు రాజధానికి రోడ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? రోడ్లు ఇవ్వడానికి రోడ్ల వరకు సిద్ధమేనండి. ఇవన్నీ ప్లాట్లు అయ్యండి. చెప్పమ్మా, చెప్పు. పొలాలు తీసుకున్నాక ఎకరం 6 ఎకరం పొలాలు అలవానండి. ఎవరు పిల్లలు చదువుకుంటున్నారండి, 2. ఏమంటారు? ఊళ్ళో ఇల్లు కూడా తీసుకుంటామని చెబుతున్నారు. ఊరు తీసేసుకుంటున్నారా? కొన్ని ఇల్లు వరకు గ్రామ కంట్రోల్ లేని ఇల్లు తీసుకుంటాం. మొత్తం ల్యాండ్ పూలింగ్ లో ఉన్నాయండి. ఇక్కడ మీరు వచ్చి ఉంటారు కదా, మీరు వచ్చినప్పుడు ఇది మొత్తం ల్యాండ్ పూలింగ్ లో ఉందా? మొత్తం ల్యాండ్ పూలింగ్ లో ఉందా? ఊరు పొలాలు కాదు, ఊరు పాతండి. గ్రామకంఠం ఊరు లేదండి, గ్రామకంఠం చిన్నదండి. గ్రామం అది లేదు. తర్వాత ఇల్లు ఉన్నాయండి. మీరు
మీరు మిమ్మల్ని నమ్ముకొని చిన్నప్పటి నుంచి మీ అభిమానులు. లేదమ్మా నాకు అర్థం కాదు మీరు రాజధానికి రోడ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? రోడ్లకి ఇస్తానికి రా సిద్ధం. ఆ ఇబ్బంది లేదు. రోడ్లకి ఇస్తానికి సిద్ధం సార్. ఓకే. మా గ్రామాన్ని ఒక్కదాన్ని వదిలిపెట్టమని. అలా ఓకే. ఉండవల్లి గ్రామాన్ని మేము చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇస్తాం సార్. 2 నిమిషాలే. నాకు 4 మనవాళ్ళండి. నాకు 2 ఎకరాల పొలం ఉంది. తీసేసుకుంటానంటున్నారు. నా జీవనోపాధి ఏంది నాకు? మేము 60 ఏళ్ళు వచ్చినాయి నాకు, నా భర్తకి. నాకు అది పోతే ఆధారం లేదు. మీరే మమ్మల్ని కాపాడాలి. మీరే మాకు దేవుడండి మీరు. మీరే మమ్మల్ని నమ్ముకున్నారండి. మీరే నమ్ముకున్నారండి. మీ పేరు చదివి మేము. నా పిల్లాడు కూడా వచ్చాడు. అక్కడి నుంచి వచ్చారు. ఉన్న పొలము చాలా తక్కువ అండి. కాపాడాలండి. కాపాడాలండి అది రైతు కూడా ఇక్కడ కూర్చోండి. ఆ గ్రామంలో రైతు పవన్ గారికి చెప్పుకునే మనవి ఏంటంటే ఎప్పుడో కానీ వెళ్ళలేదు కానీ మీరు దయచేసి ఇది జీవితం మీరు దయచేసి ఇబ్బంది పెట్టదు. కూర్చోండి.